विश्वानावेव सुखं दुरितातिग्निः तामग्निवर्णां तमसा ज्वलन्तं वैरोचनं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्नेः त्वं पानयानभ्यो अस्मान् स्वस्तिभिरज दुर्गाणि विश्वा पूष्य पृथ्वे बहुलानौर्वे भवातो कायतनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेद किन्धन्मनावा दुरितादिपरशीय कृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमासहस्राद सनः परशतल् दुर्गाणि विश्वा क्षामदेवोति दुरितातिग्निः रत्नोशिकमीढ्योध्वरेषु जनाश्च होतानव्यत्सदत्सेय स्वाञ्जाङ्गे तनुवं वा विप्रयस्मास्मभ्यं च सौभगवाय तस्वां वा गोभिर्दुष्टमयुतो निषिक्तं तमेन्द्रं विष्णोरनुसञ्चरेम नागस्य అందరూ చప్పట్లు కొట్టాలి बोलो भवानी माता की सरस्वती माता की जगदम्बा माता की सर వదిలేండి సార్ తీసుకోండి సార్ भवानी माता की भारत माता की धनं धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः गोत्रं गोत्राभिवृद्धिरस्तु वंशं वंशाभिवृद्धिरस्तु धन कनक वस्तुवाहनानि प्राप्ताय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः बोलो भवानी माता की जय सरस्वती माता की जय जगदम्बा माता की please come on to the stage sir and in event main sponsor Gautami Mahila Vinyogadarula Sangam Sri Rajeshwari garu and inviting director of Little Scholar School Sulochana garu Yadgiri garu please come on to the stage sir and also Lions Club of Nizamabad Neta Padmashali Mahila Sangam and Gautami Mahila Vinyogadarula క్యాంపుల ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు వారి కుమారులైనటువంటి కళ్యాణ్ కుమార్ గారు, గుండె వైద్య నిపుణులు గారు, కార్తిక్ మరియు కోశాధికారి వారు మంచి డాక్టర్ అధ్యక్షులు రాపల్లి రవీంద్ర గారు, కార్యదర్శి అర్జున్ రెడ్డి గారు, కోశాధికారి దారంపు మీరు భూమేష్ గారు, మన డింక్ ప్రకాష్ గారు, సోదరుల సిద్ధాస్ కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. బాగా అమరిక గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఫోటో గంగరాజు గంగరాజు సార్ అక్కడ ముందరికి కూడా తీసుకోండి. అందరికీ నా పేరు డాక్టర్ కళ్యాణ్ కురపాటి, హార్ట్ స్పెషలిస్ట్ని, శాలిని హార్ట్ హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు ఇక్కడ ఉచితంగా క్యాంప్ నిర్వహించడానికి సహకరించినందుకు లిటిల్ స్కాలర్ స్కూల్ వారికి, రాజేశ్వరి మేడము, హనుమంతులు సార్ వారికి, తదితరులకి ధన్యవాదాలు. ఎనీ హెల్త్ క్యాంప్ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ప్రతిసారి కంపల్సరీ ఈసీజీ చేస్తాము, షుగర్ టెస్ట్ చేస్తాము, వచ్చిన వాళ్ళకి అవసరం బట్టి ఉచితంగా మందులు ఇస్తాము.
అంతేకాకుండా ఆరోగ్యం గురించి అవగాహన పెరగడం కొరకు ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి గుండె జబ్బు అనేది వచ్చిన తర్వాత తెలుసుకోవడం కన్నా రాకముందు నాకు వచ్చే అవకాశం ఉందా, నాకేమన్నా బీపీ కానీ షుగర్ కానీ ఉందా, అది మనం కరెక్ట్గా వాడుతున్నామా, కంట్రోల్లో ఉందా, అది చూసుకొని గుండె జబ్బుని నివారించడం బెటర్. ఒక్కసారి గుండె జబ్బు వచ్చిన తర్వాత కన్నా దాన్ని ప్రివెంట్ చేయడం అంటే నివారించడమే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అందుకని చెప్పి క్యాంపులో ప్రతిసారిగా అందరికీ ఇదే నేను చెప్తుంటాను. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్ ఉంటే మన గుండె జబ్బు చాలా వరకు నివారించవచ్చు. అది మనం నాకు బీపీ లేదు కదా అనుకుంటాము. ఇదే క్యాంపు ఇట్లా పెట్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బీపీ చూస్తే, షుగర్ టెస్ట్ చేస్తే ఇట్లా బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళు చాలామంది బయటపడుతుంటారు ప్రతిసారి. అట్లా బయటపడిన వాళ్ళు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ అది వాడుకుంటే గుండె జబ్బుని నివారించవచ్చు. అది మా ముఖ్య ఉద్దేశం. క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. స్కూల్ మరియు గౌతమ్ మహిళా వినియోగదారుల సంఘం నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గుడ్డ రాజేశ్వరి గారికి, లయన్స్ క్లబ్ నేత సంఘానికి మరియు ఈ కాలనీ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు డాక్టర్ సుభాష్, ఈఎన్టీ స్పెషలిస్ట్. 1992 నుంచి నిజామాబాద్లో హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అయితే మా యొక్క కుమారులు డాక్టర్ కళ్యాణ్ కురపాటి ఎండి, డిఎం ఉస్మానియాలో చేసి అమెరికా పోయి ట్రైనింగ్ చేసి వచ్చి ఇక్కడనే 6 months క్యాథ్లాబ్ ట్రైనింగ్, స్టెంట్స్, యాంజియోగ్రామ్స్ స్పెషల్ ట్రైనింగ్ అమెరికాలో చేసి వచ్చి తర్వాత కిమ్స్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసి మన నిజామాబాద్లో 4 సంవత్సరాల నుంచి హార్ట్ స్పెషలిస్ట్గా శాలిని హార్ట్ హాస్పిటల్లో సేవలు చేయడం జరుగుతున్నది. అయితే మిగతా కార్పొరేట్ హాస్పిటల్ లాగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్ఫ్యూజన్ అదేం లేకుండా పేషెంట్స్కు హార్ట్ గురించి అనుమానం ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉండడానికి మన నిజామాబాద్లో ఒక స్పెషలైజ్డ్ హార్ట్ హాస్పిటల్ బాగుంటుందని నా ఉద్దేశంతో ఏకీభవించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మన హైదరాబాద్లో ఏదైతే స్టెంట్లు కానీ, యాంజియోగ్రామ్లు కానీ, ఐసీయూ చికిత్స కానీ ఏదైతే జరుగుతుందో సేమ్ క్వాలిటీ పర్సనల్ కేర్ తోటి మన నిజామాబాద్లోనే చేయడం జరుగుతుంది. 4 సంవత్సరాలుగా ప్రతి సోమవారం నాడు ఫ్రీగా ఉచితంగా ఓపీ చూడడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి డబ్బులు లేవు, ఖర్చు కావద్దు, కానీ నాకు ఏముందో తెలుసుకోవాలనుకునేటోళ్ళు ఈ క్యాంపులనే ఉపయోగించుకోవడం కాకుండా ప్రతి సోమవారం మా హాస్పిటల్ శాలిని హార్ట్ హాస్పిటల్కి వస్తే ఫ్రీగా పరీక్ష చేసి ఏమన్నా ఉంటే చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడే కళ్యాణ్ చెప్పినట్టు క్యాంపులు చేయడం వల్ల ఏదో మేము మందులు ఇస్తాము, మీ డిసీజ్ క్యూర్ అయిపోతుంది, మొత్తం నయమైపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ క్యాంపులు ఎందుకు పెట్టినామంటే కొంతమందికి ఏం తెలియదు, లోపల ఏం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మంచిగా జిమ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నాను, నాకు ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, నాకు బీపీ ఎందుకు వస్తుంది అనుకునే డాక్టర్లు కూడా ఉన్నారు. కామన్ పీపులే కాదు, డాక్టర్లు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. పరీక్ష చేసిన దాకా తెలియదు, ఒక్కోసారి సిమ్టమ్స్ లేని వల్ల కూడా పరీక్ష చేసి ఒకవేళ ఉంటే మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, మీకు కాషన్ ఇవ్వడం, మీకు బీపీ ఉన్నా చూడండి, షుగర్ ఉన్నా చూడండి, ఈసీజీలో కొద్దిగా చేంజెస్ వచ్చినాయి, మీరు జీవన శైలి మార్చుకోవాలి, ఫుడ్ మార్చుకోవాలి, రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు ఫాలో అయ్యి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోగలుగుతారనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఏదో మ్యాజిక్ రెమెడీ ఉంది, ఇక్కడ వస్తే మొత్తం నయమవుతుంది, మందులు ఇచ్చేస్తున్నాం, ఫ్రీగా ఇచ్చేస్తున్నాము, అట్లాంటి అపోహలకు పోవద్దు. ఏదో అప్పటి పూర్తి ఏదో నొప్పులకు ఏదన్నా ఉంటే బీపీది అప్పటికప్పుడు వాడడానికి మేము మందులు కూడా ఇస్తున్నాము, ఇవ్వడం లేదని కాదు. అందరికీ ఈసీజీ, షుగర్ టెస్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపును ఉపయోగించుకొని అందరు లాభపడాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అలాగే మా పెద్ద కుమారుడు డాక్టర్ కార్తీక్ గారు ఎంఎస్సిఏసి సూపర్ స్పెషాలిటీ సర్జికల్ ఆంకాలజీ యశోద హాస్పిటల్ 3 years చేశాడు. అమెరికాలో ట్రైనింగ్ చేసి వచ్చాడు. రోబోటిక్ సర్జరీలో అమెరికాలో ట్రైనింగ్ చేసి వచ్చి ఇప్పుడు మన ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫుల్ టైం సర్జికల్ ఆంకాలజిస్ట్గా చేస్తూ ఉన్నాడు. ఇక్కడనే మన నిజామాబాద్లో ప్రైవేట్ కూడా మా శాలిని హాస్పిటల్ ఎదురుగానే ఆంకో హాస్పిటల్, కార్తీక్ ఆంకో హాస్పిటల్ పెట్టడం జరిగింది.
ఎంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ సర్జరీస్ అయినా కానీ మన నిజామాబాద్లోనే ఇప్పుడు మా కార్తికే చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎటువంటి పరిస్థితుల్లో పోవాల్సిన పని లేదు. ఆంకో సర్జరీస్ అన్నీ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ రొమ్ముకు సంబంధించినవి, గొంతుకు సంబంధించినవి, గర్భసంచికి సంబంధించినవి, కిడ్నీకి సంబంధించినవి అన్ని ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, మీరు డబ్బులు బాగా ఖర్చు అవుతుంది అనుకుంటే ఆరోగ్యశ్రీ లోపల ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్ సహకారంతో నిజామాబాద్లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మాధవ్ నగర్లో స్థాపించడం జరిగింది. 2005 నుంచి ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ప్రతిరోజు 60 నుంచి 80 మంది రేడియేషన్ చికిత్స చేసుకుంటున్నారు. 40 మంది దాకా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. నెలకు 30 ఆపరేషన్స్ మా బాబు ఫ్రీగా చేస్తున్నాడు క్యాన్సర్ హాస్పిటల్లో. అయితే డబ్బులు లేవు, దూరం పోలేము మనం అనుకునే వాళ్ళు అక్కడ పోయి ఫ్రీగా చూయించుకొని ఫ్రీగా చికిత్స చేయించుకోవచ్చు. మీకు పర్సనల్ కేర్ కావాలి, ఇంకేదన్నా అనుకుంటే మాకు ప్రైవేట్కి వచ్చి చూయించుకోవచ్చు. అయితే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మేము ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకొని ఇది ఉపయోగించుకోవాలని మా యొక్క కోరిక. ఈ క్యాంపును నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ మా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లిటిల్ స్కాలర్ స్కూల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి క్యాంపుకు ఈరోజు రాలేని వారు ఇదే నెల 25 ఆగస్టు నాడు బింగి కళ్యాణ మండపంలో ఇట్లాంటి క్యాంపు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నగారి సహకారంతో అందరూ ఉపయోగించుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకు తెలియజెప్పగలరని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసే ముందు ఏ స్మాల్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ సార్, మీరు ఇలాంటి క్యాంప్ నిర్వహిస్తున్నారు, దానికి మన స్కూల్ అనేది మీరు ఎన్నుకోవడం అనేది వీఆర్ బ్లెస్డ్ ఫర్ దట్. మనం చాలా కృతజ్ఞత ఉన్నాం సార్. అండ్ హియర్ ఏ స్మాల్ ఫెలిసిటేషన్ ఫ్రమ్ లిటిల్ స్కాలర్ స్కూల్ డాక్టర్ సుభాష్ గారు సార్, ప్లీజ్. అండ్ ఇన్వైటింగ్ గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి గారు అండ్ అలాగే డైరెక్టర్ సలోచన గారు and our food sponsor Ozo Store Nizamabad. So sir, Subhash Garu sir, a small token of felicitation sir from our school. Thank you Rajeshwari madam garu. ఇలాంటి మంచి థాట్ అనేది మంచి ప్రాసెస్ శాలిని హాస్పిటల్ అలాగే లిటిల్ స్కాలర్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించడానికి మీ వంతు సపోర్ట్ మీరు చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేయర్ గారు ఆర్టీ వెల్కమ్ టు లిటిల్ స్కాలర్ స్కూల్ మేడం. ఇలాంటి హెల్త్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ప్లీజ్ డూ ఆన్ టు ది స్టేజ్. అందరికీ
నమస్కారం. ఈ రోజుల్లో ఇలాంటి క్యాంప్స్ పెట్టడం అనేది చాలా అవసరం. అలాగే ఇంత సీనియర్ డాక్టర్ గారు సుభాష్ సార్ గారు, వారి కుమారులు ఇద్దరు కూడా, ఒకరు అంకాలజిస్టు అలాగే ఒకరు కార్డియాలజిస్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను హెల్త్ క్యాంప్స్ చాలా అటెండ్ చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ఈ అంకాలజీ అయినా, అంటే హార్ట్కి సంబంధించి అయినా, క్యాన్సర్కి సంబంధించి అయినా, ఈఎన్టీకైనా, ఈఎన్టీ అప్పుడప్పుడు జరుగుతాయి కానీ ఈ రెండు రేర్, చాలా అంటే చాలా రేర్గా ఇవి క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ అవ్వనండి, లేదంటే ఈ కాలుష్య పరిస్థితుల్లో ఈ అంకాలజీ మరియు కార్డియాలజీకి సంబంధించి పేషెంట్స్ చాలామంది, అంటే చాలామంది పెరుగుతూ ఉన్నారు రోజు రోజుకి. మరి ఇంత మంచి క్యాంపును ఈరోజు ఎవరెవరు గౌతమి మహిళా వినియోగదారుల సంఘం, అలాగే నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, వీరందరి సౌజన్యంతో షాలిని హార్ట్ హాస్పిటల్ వారందరూ కూడా కలిపి వారందరి సౌజన్యంతో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా డాక్టర్స్కి, అలాగే గౌతమి మహిళా సంఘం వాళ్ళకి, పద్మశాలి సంఘం వాళ్ళకి, లయన్స్ క్లబ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. లిటిల్ స్కాలర్ స్కూల్ వాళ్ళు కూడా ఇందులో ఇంత మంచి ప్రోగ్రామ్ని వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర కండక్ట్ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఎలాగైతే ఈ రోజుల్లో ప్రతి ఒక్క దానికి మనం దేవుడు అనుకుంటూ ప్రతి గుళ్ళు ముందు గుళ్ళల్లో చూస్తే అంతమంది భక్తులు ప్రజలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు గుళ్ళల్లో ఎంతో దూరం వరకు లాంగ్గా మొత్తం క్యూ కడతా ఉన్నారు. అంటే అంత ప్రాణభయం అనండి, ఏదైనా ప్రజల సమస్యలు అనివ్వండి. భగవంతుడి తర్వాత భగవంతుడు ఎవరు? డాక్టర్సే మనకి. మరి అక్కడ ఎలాగైతే క్యూ కడతామో మళ్ళీ ఇక్కడ డాక్టర్స్కే మళ్ళీ క్యూ కడతాం మనం. అంత గొప్ప స్థాయిలో, అంత గొప్ప వృత్తిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా ఈరోజు ఇలాంటి జీవితాన్ని మనం గడుపుతున్నామంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం, వీరి కృప అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్ వాళ్ళందరిది కూడా, అయినా కూడా ఇక్కడికి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం, ఎందుకంటే సాంఘిక సేవ, సమాజ సేవ కూడా చేసుకోవాలి అని ఒక మంచి దృక్పథంతో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కేటాయించినటువంటి సమయంలో వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వారు ఎంత ఫీజు వచ్చేదో మనందరికి కూడా తెలుసు. అయినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి సమాజ సేవ అనేది కూడా ఒకటి ఉంది. ప్రజలను కూడా మేమున్నాము, ప్రజలకు మీ అందరికీ కూడా అండదండగా మేము ఉంటాము అని ఒక భరోసా ఇవ్వడానికి మరి షాలిని హార్ట్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి వీరందరి సౌజన్యంతో ఇక్కడ లిటిల్ స్కాలర్ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నందుకు నిజంగా నేను చాలా అభినందిస్తూ ఉన్నారు స్కూల్ వాళ్ళని. ఎందుకంటే చూస్తే స్కూల్ కొద్దిగా చిన్నగానే ఉన్నప్పటికీ కూడా మంచి ధైర్యం చేశారు. వీళ్ళందరినీ కూడా పిలిచి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ కూడా పేషెంట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే చాలా కార్యక్రమాలు, ఆర్థోపెడిక్ చూశాను నేను, అలాగే ఈఎన్టీ చూశాను. మామూలుగా జనరల్గా బీపీ, షుగర్లు అయితే కామన్గా నడుస్తూనే ఉంటాయి. కానీ నాకు సులోచనక్క గారే 3 రోజుల నుంచి కాల్ చేస్తూ ఉన్నారు. తను నాకు బాగా పరిచయం, మాకు చుట్టాలు అవుతారు. అయితే నేను అప్పుడు తెలియదు, నాకు నిజంగానే ఇక్కడ అంకాలజీ ప్లస్ హార్ట్ కూడా పెట్టారనేది నాకు నిజంగా తెలియదు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఇవి చాలా రేర్, అయినా కూడా పెట్టినందుకు, ప్రజలకు ఇంత మంచి అవకాశాన్ని మీరు కల్పించినందుకు, ఈ సదవకాశాన్ని ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ ఎన్నో రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి అంటున్నారు. పొద్దున్నుంచి అక్క అప్పుడే నాకు కాల్ చేశారు, చాలామంది వచ్చారు, మేడం మీరు తొందరగా వస్తే బాగుంటుందని. కానీ నేను కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి ఇప్పుడే వచ్చాను, రాగానే ఇటే వచ్చేసేయడం జరిగిందనమాట. మరి ఇందులో మా కార్పొరేటర్ ఉమారాణి గారు, అలాగే మా సులోచనక్క గారు, ఇక సీనియర్ మా అక్క రాజేశ్వర అక్క గారి గురించి అందరికీ తెలిసిందే. మరి మేడమ్స్ ఇక్కడ స్కూల్ సంబంధించి సంఘం వాళ్ళ నుంచి, ఓకే, అందరు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు, ఓకే, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి
మనస్ఫూర్తిగా సుభాష్ సార్ గారికి అలాగే వారిద్దరు కుమారులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని సాయంత్రం వరకు కూడా అందరూ రండి. ఇంకెవరైనా లేకపోతే ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్స్ కూడా చేసుకోండి. ఎవరైనా ఉంటే వచ్చి చూయించుకుంటారు. ఇది చాలా మంచి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్.
ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌతమి మహిళా వినియోగదారుల సంఘం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అంటే ఎస్పెషల్గా ప్రత్యేకంగా ఏంటంటే ఈఎన్టీ, హార్ట్, క్యాన్సర్ ఈ 3 ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు కూడా మరి ఇక్కడ ఏదైతే నిజామాబాద్ వినాయక్ నగర్లో ఉన్నటువంటి లిటిల్ స్కాలర్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మంచి కోఆపరేషన్ ద్వారా మా ఈ క్యాంపును చాలా విజయవంతంగా ఈరోజు మేము పూర్తి చేసుకుంటున్నాము. ఆల్రెడీ నడుస్తూ ఉంది. డాక్టర్స్ కూడా మరి సీనియర్ మన నిజామాబాద్ జిల్లాలో అందరికీ కూడా తెలిసినటువంటి డాక్టర్ ఈఎన్టీ సుభాష్ గారు, వారి తర్వాత కళ్యాణ్ కుమార్ గారు, కార్తిక్ కుమార్ గారు మనకు ఏదైతే హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయో అవన్నీ అవగాహన కల్పించడం క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి హార్ట్ కరోనా వచ్చిన నుంచి అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. కరోనా వచ్చిన నుంచి పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగా, కూర్చున్నోళ్ళు ఇట్లా నీరసంగా వచ్చి కాసేపు పడుకుంటామని లోపలికి వెళ్ళి ఆన్ ది స్పాట్ ఈ వీక్లో మా ఫ్రెండ్ కూడా కమల అని ప్రొద్దున 8 గంటలకు లేచింది. నాకు అంతే ఎలానో అవుతుందని చెప్పేసి పోయి పడుకుంది, హార్ట్ చనిపోవడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా ఈ నెలలో నేను 3 మా ఫ్రెండ్సే విన్నాను. నైట్ ఆమె భర్త పడుకున్నాడు, రాత్రి భోజనం చేసి పడుకున్నాడు, తెల్లారిసరికి చనిపోయారు. అంటే హార్ట్ విషయంలో మనకి అవగాహన అనేది చాలా అవసరంగా మేము గుర్తించడం జరిగింది. దాన్ని ఉద్దేశించని మేము మరి కళ్యాణ్ కుమార్ గారిని సంప్రదించినప్పుడు వారు ఈ క్యాంపుకు రావడానికి ఒప్పుకున్నందుకు ప్రజల తరఫున, మా స్వచ్ఛంద సంస్థ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత క్యాన్సర్ మహమ్మారి లేటెస్ట్గా ఈ కాలనీలోనే మా ఫ్రెండ్ అబ్బాయి శ్రీనివాస్ అని చాలా ఘోరమైన పరిస్థితి తనది, అంటే క్యాన్సర్ అటాక్ అయింది. హైదరాబాద్ 1 మంత్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా అబ్బాయి ఎదగాలేకపోయాడు. పిల్లలకి ఇంకా చదువులో ఉన్నారు, 10th ఇంటర్లో ఉన్నారు. అలా ఉదాహరణ చెప్తున్నాను. అలా క్యాన్సర్ ఇప్పుడు మహిళలకు తీసుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్, చిన్న చిన్న గడ్డలు, తర్వాత మనకు కనపడని ఎన్నో క్యాన్సర్ వ్యాధులు బారిన పడుతున్నాం. మనం తినే ఫుడ్ కావచ్చు, ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ మయం, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ గ్లాసులు, మొత్తం పొల్యూషన్ అంతా కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మెయిన్ క్యాన్సర్ కూడా అవగాహన కల్పించడానికి, ఎందుకనంటే నిజామాబాద్లోనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. దీని మీద నేను చాలా అంటే పబ్లిక్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు అనేక పబ్లిక్ కార్యక్రమాలు, అనేక వినియోగదారుల సంఘాల కార్యక్రమాలు, ఇతరత్ర అనేక కార్యక్రమాలు తీసుకుంటాం కాబట్టి ప్రజల నుంచి ఏవైతే మాకు ఇష్యూస్ వస్తున్నాయో, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దాని మీద అవగాహన కల్పించడానికి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి పర్సన్ అంటే డాక్టర్స్ కానీ దానికి సంబంధిత వ్యక్తులు చెప్పినప్పుడు అది పబ్లిక్లో ఒక న్యూస్గా, అంటే ఒక మంచి వాళ్ళకి ఇంప్రెషన్గా ఉంటుందని చెప్పేసి భావించి మా వంతు సర్వీస్ మేము ఇస్తున్నాము. తర్వాత మాకు స్కూలు మా ఫ్రెండ్ సులోచన గారు, మా సెక్రటరీ కూడా తను, గౌతమ్ వినియోగదారుల సంఘం. మరి అలా ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా తెలిసింది ఫ్రెండ్షిప్ డే అని. తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, తర్వాత స్కూల్ పక్షాన కావచ్చు, తర్వాత అన్ని విధాలుగా కూడా మాకు ఈరోజు క్యాంపు మాత్రం పెద్ద మొత్తంలో దాదాపు కనీసం ఇప్పటికీ టైము 2 గంటలు అయింది. ఇప్పటికే 750 కేసు అంటే పబ్లిక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున క్యూ ఉంది. చాలా సక్సెస్ఫుల్ ఈరోజు క్యాంపు చాలామందికి ఉపయోగపడ్డది. ఇలాగే ఇంకా మరి అందరూ భగవంతుడు సహకరించి మరి మనకు డాక్టర్స్ మెయిన్ ఏంటంటే ఇది ఇంత సక్సెస్ అవ్వడానికి కారకం కూడా డాక్టర్సే. వారు ఎంత బిజీ ఉంటారో మనకు తెలుసు. ఏ చిన్న వచ్చినా కూడా మనకి కరెక్ట్గా గైడ్ సలహాలు ఇచ్చేవాళ్ళు లేక మనం చిన్నది ఏది వచ్చినా హైదరాబాద్ వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి నిజామాబాద్ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న మండల ప్రాంతాల, గ్రామీణ ప్రాంతాలలో వార్డ్ వైజ్గా ఎక్కడ తీసుకున్న ఆ ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి అవగాహన కల్పించడానికి చాలా చక్కటి క్యాంపులు ఇలాంటివి కూడా అందరూ కూడా చేసి ప్రజలకి అవగాహన, ఆరోగ్యాన్ని కాపాడే విధంగా అందరం కూడా కృషి చేద్దామండి. పేరు విజయవర్ధన్, ప్రిన్సిపల్ ఆఫ్ లిటిల్ స్కాలర్ స్కూల్, వినాయక్ నగర్, నిజామాబాద్. ఈరోజు August 4th సండే రోజు మన స్కూల్లో, లిటిల్ స్కాలర్ స్కూల్లో గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జా రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో ఖలీల్వాడిలోని శాలిని హార్ట్ హాస్పిటల్, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత ఓసో స్టోన్ ద ఐస్ క్రీమ్ జాయింట్ వాళ్ళ ఆధ్వర్యంలో వీఆర్ కండక్టింగ్ ద ఫ్రీ హెల్త్ క్యాంప్. ఈ క్యాంప్కి డాక్టర్ సుభాష్ గారు, డాక్టర్ కళ్యాణ్ గారు అండ్ డాక్టర్ కార్తిక్ గారు
వీళ్ళందరూ కూడా ఈ క్యాంప్కి హాజరవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు సే దట్ ఆల్మోస్ట్ 700 మెంబర్స్ ఓపీ వాళ్ళు వచ్చారు. అండ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మేయర్ గారు, నగర మేయర్ గారు, అలాగే కార్పొరేటర్స్ అండ్ సంఘం నుంచి మన కాలనీ అధ్యక్షులు, మిగతా లాట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అండ్ ఇలాంటి హెల్త్ క్యాంప్స్కి సపోర్ట్ చేసిన రాజేశ్వరి గారికి, అలాగే చాలా వరకు సపోర్ట్ చేసిన డాక్టర్స్ అండ్ మిగతా అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. ఇలాంటి క్యాంప్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా లిటిల్ స్కాలర్ స్కూల్ ఆదరిస్తుంది అండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేదానికి నిదర్శనం ఇది. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ యూజ్ దిస్ యూటిలైజేషన్స్ అండ్ యూటిలైజ్ చేసుకోండి అండ్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. నిజామాబాద్ నగర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి 6th డివిజన్లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అక్కడ స్కూల్ యాజమాన్యం మొత్తం స్కూల్ వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటుగా గౌతమి వినియోగదారుల మహిళా సంఘం వాళ్ళు, అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు, అలాగే పద్మశాలి మహిళా సంఘం వాళ్ళతో పాటుగా ఓజోన్ స్టోర్ ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి ఎవరైతే షాలిని హార్ట్ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారో డాక్టర్ సుభాష్ సార్ గారు, సీనియర్ డాక్టర్ గారు అందరూ కూడా తెలిసి ENT స్పెషలిస్ట్, వాళ్ళ ఇద్దరు కుమారులు కళ్యాణ్ సార్, అలాగే ఆంకాలజిస్టు మరియు కార్డియాలజిస్ట్ ముగ్గురు కలిసి ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వీరి 5గురి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాన్ని పెట్టారు. నేను కూడా ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ అటెండ్ అయినప్పటికీ కూడా ఎక్కువ మటుకి చిన్న మొత్తంలో లేదంటే ఏదైనా షుగర్ బీపీ కానివ్వండి, లేదంటే ఆర్థోపెడిక్ కానివ్వండి, ఇలాంటివి మాత్రమే చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి, అలాగే హార్ట్కి సంబంధించి, అలాగే ENT ఈ మూడు కూడా ముగ్గురు డాక్టర్స్ వచ్చి చాలా చక్కగా మరి ఈరోజు క్యాంపు నిర్వహించడం అనేది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా కార్డియాక్స్ మన హార్ట్కి సంబంధించి కానివ్వండి, లేదా క్యాన్సర్కి సంబంధించి చాలా వ్యాధులు బారిన పడుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఏదైతే ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ కానివ్వండి, ప్రతిదీ గాలి అయినా, పీల్చుకునే గాలి అయినా, తినే ఫుడ్ అయినా కూడా ఏది ఉన్నా కూడా ఈ రోజుల్లో మొత్తం పొల్యూటెడ్గా ఉంది. దానివల్ల ప్రజలు చాలా మట్టుకు, ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా లోనవుతున్నారు. అంతేకాకుండా పురుషులు కూడా స్మోకింగ్ దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్కి కూడా గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా కార్డియాలజీ ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఒక గంట ముందు కనిపించిన వ్యక్తి తర్వాత చూస్తే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు, లేదా సడన్ హార్ట్ అటాక్ వచ్చిందని ఈ రోజుల్లో చాలా వింటున్నాం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా నుంచి అయితే ఈ రెండు కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరిగిపోయాయి. మరి ఇట్లాంటి సమయాల్లో ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి ఈ యొక్క కార్డియాలజీ, అలాగే ENT, అలాగే క్యాన్సర్కి సంబంధించి క్యాంపు పెట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ పొద్దున్న నుంచి ఇప్పటికి చూస్తే 300-400 మంది ఇప్పటికే చూపించుకున్నారు. ఇది సాయంత్రం వరకు సాగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఎంతవరకు అయితే అంతవరకు చూపించుకోవాల్సింది. వాళ్ళు ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తే, ఆపరేషన్స్ కానివ్వండి ఏదైనా కూడా సజెస్ట్ చేస్తారు కాబట్టి దాని ప్రకారంగా మీరు ఫర్దర్ ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ